This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవరీవన్, ప్రజెంట్ మనము రుద్రారం దగ్గర ఉన్నాము. డైరీ ఫామ్లో ఇక్కడికి రెగ్యులర్గా గేదెలు వస్తుంటాయి. ప్రజెంట్ ఏ గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఒకసారి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. బ్రదర్ ఒకసారి అడ్రస్ చెప్పండి, మీ డైరీ ఫామ్ పేరు చెప్పండి, ఏ బ్రీడ్లు వస్తుంటాయి ఇక్కడికి చెప్పండి బ్రదర్. మన శ్రీ సిద్ధి వినాయక్ డైరీ ఫామ్ అన్న, రుద్రాణం సంగారెడ్డి దగ్గర రుద్రాణం విలేజ్. మనము జాఫ్రాబాదీ, బన్నీ బఫెలోస్, ఇంకా ముర్రా బఫెలోస్ అమ్ముతాం అన్న. గుజరాత్ నుంచి భావనార్ జంగాల్లో వస్తాయి బర్రెలు, జాఫ్రాబాదీ ఇంకా బన్నీ వస్తాయి. హర్యానా నుంచి ముర్రా గేదెలు వస్తాయి. మనం సేల్స్ అండ్ పర్చేజ్ చేస్తామన్న. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరీ ఫామ్ కూడా వచ్చి చూడవచ్చు. మిల్క్ కెపాసిటీ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బన్నీ లోడ్ ఉంది. 12 నుంచి 18 లీటర్స్ దాకా మిల్క్ కెపాసిటీ ఉన్నాయి అన్న. మనకి వచ్చేసి మంచి 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 కండిషన్, గుడ్ కండిషన్ బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక లోడ్లో 3 బన్నీ బర్రెలు సేల్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 6 బన్నీ బఫెలోస్ ఉన్నాయి, ఇంకా 3 జాఫ్రాబాదీ బఫెలోస్ ఉన్నాయి. ఒక బుల్ ఉంది జాఫ్రాబాద్, ఇది అది కూడా చూసుకోవచ్చు. చాలా గుడ్ కండిషన్ లో మంచిగా పెద్దగా ఉంది. ఎక్కడి నుంచి తెప్పించారు బుల్ వచ్చేసి మన గుజరాత్ నుంచి వచ్చింది అన్న. లోడ్ లోనే వచ్చిందా? లోడ్ లోనే వచ్చింది. అంటే ఎప్పుడన్నా అట్లా తెప్పిస్తుంటారా బుల్స్? తెప్పిస్తాం అన్న. ఎవరైనా కస్టమర్స్ కావాలంటే మేము వీడియో పెడతాము, మనకి కాంటాక్ట్ చేసినా తెప్పించేస్తాం మనం లోడ్ లో. ఇప్పుడు మంత్ కు ఎన్ని లోడ్స్ వస్తుంటాయి బ్రదర్ ఇక్కడికి? మంత్ కి వచ్చేసి మనకి 2 నుంచి 3 లోడ్స్ వస్తాయి అన్న. మీరు చూసుకోవచ్చు, లాస్ట్ వీడియో జఫ్రాబాద్ వచ్చినుండే, అది అమ్మేసినాము. అందులో ఒక 3 ఉన్నాయి. ఇప్పుడు ఒక 6 బన్నీ బఫెలోస్ ఉన్నాయి. మొన్న వచ్చిన లోడ్ లో 3 అమ్ముడు పోయినాయి సేల్. కర్నూలులో కస్టమర్ తీసుకుపోయాడు. మినిమం ఎంత ఉంటాయి బ్రదర్, మాక్సిమం ఎంత ఉంటాయి ఇక్కడ గేదెల ధర? మన దగ్గర బన్నీ బర్రెలు వచ్చేసి 6 నుంచి 18 లీటర్స్ కెపాసిటీ ఉంటది. ఇట్లా ప్రైజెస్ వచ్చేసి 1,35,000 నుంచి 1,65,000 దాకా ఉన్నాయి అన్న. ప్రెసెంట్ ఇప్పుడు మాత్రం 1,35,000 నుంచి 1,65,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి అన్న. ఏమైనా తగ్గొచ్చా బ్రదర్ నెక్స్ట్ మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే? నెక్స్ట్ మంత్ జూలై నుంచి ఇప్పుడు తగ్గుతాయి, ఎందుకంటే వానాకాలం వస్తున్నాయి కదా. బర్రెలు గిట్ట చాలా ఇంతాయి. మార్కెట్ లో గిట్ట ప్రైజెస్ తక్కువ ఉంటాయి. జంగల్లో తిరుగుతాం మనము, భావనార్ జంగల్, బుర్జు జంగల్ అట్లా తిరుగుతుంటాము. తగ్గుతుంటే ఒక 5,000 to 10,000 దాకా వేరియేషన్ ఉండొచ్చు మిల్క్ కెపాసిటీతో. మనం చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు మీరు వెళ్తారా బ్రదర్ అక్కడ పాలు చూసుకుని? మేము డైరెక్ట్ వెళ్తాం అన్న, వెళ్ళి వీడియో పెడతాము, అట్లా తీసుకొని వచ్చేస్తాము, డైరెక్ట్ వెళ్తాం. అక్కడ పాలు కూడా మీరు ఒక 2-3 పూటలు చూసుకుంటాం అన్న. ఇప్పుడు ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఒక డైరీ ఉంటది గుజరాత్ లో, ఆ డైరీ కార్డ్ తెచ్చుకొని ఒక 2 days 3 days చూసుకుంటాము. చూసుకొని మిల్క్ కెపాసిటీ చూసుకొని ఆర్డర్ గిట్ట, దాని సన్లు గిట్ట మంచిగా ఉన్నాయా లేవా అని చూసుకొని మనం పర్చేజ్ చేస్తాం అన్న. ఓకే, చూద్దాం. మనం ప్రజెంట్ బఫెలోస్ ఉన్నాయి. ఒక్కొక్క గేదెని తీపిచ్చి ప్రజెంట్ ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటివి ఉన్నాయి, ఈ నిండోలు అవుతుంది, మొత్తం డీటెయిల్స్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి బుల్ తెప్పియండి ఒకసారి చూద్దాం. ఓకే, బుల్ తెప్పిస్తాం. తీసుకొచ్చి జాఫరాబాదీ బుల్, జాఫరాబాదీలో గిర్రు బ్రదర్. ఇప్పుడు జాఫరాబాద్ లో గిర్ అంటారు కదా? అవునా, జాఫరాబాద్ లో గిర్ బ్రీడ్. ఇది ఆ గిర్ అంటే ఎట్లుంటాయి, దాని లక్షణాలు ఏంటి? దాని లక్షణాలు ఏంటంటే మనం కొమ్ములు చూసుకోవచ్చు, కళ్ళు చిన్న ఉంటాయి, కొమ్ములు ఇక్కడ పెద్ద ఉంటాయి, ఇట్లా కన్నా ఇట్లా దొడ్డ కాయలా చీమకళ్ళలాగా చిన్న ఉంటాయి. ఇది వచ్చేసి చాలా మంచి బ్రీడ్ అన్న గిర్రలో. దీని మదర్ కెపాసిటీ గిట్ట 20 లీటర్స్ ఉంది. దీని దూడలు గిట్ట మంచి కండిషన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి 4 పనుల మీద ఉంది అన్న. 4 పనుల మీద ఉంది. దీని ఏజ్ వచ్చేసి 3.5 years. 3.5 years. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్స్. దీని మదర్ది 3.5 సంవత్సరాలు అంటే జాఫరాబాదీ బుల్. ఎన్ని పళ్ళ చాలా గుడ్ కండిషన్ అనేది. ఎన్ని పళ్ళ మీద ఉంది? ఇది 4 పళ్ళ మీద ఉంది అన్న. 4 పళ్ళ మీద ఉంది. ప్రెసెంట్ కండిషన్ లో ఉందనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. బ్రదర్ రేట్ అయితే చెప్తున్నారు బ్రదర్? ఇది వచ్చేసి మనకి 1,50,000 చెప్తున్నాం అన్న. 1,50,000 ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చా బ్రదర్? వాళ్ళు ఏమన్నా అంటే ఇది ఇప్పుడు పోతుంది కండిషన్ ఉందని చెప్పేసి తీసుకోవచ్చు అన్న, ఎక్కుతుంది, అట్లేం లేదు. మేము ఆడ చూసే తీసుకున్నారు. క్రాసింగ్ దీని దూడలు వీడియోలు గిట్ట ఉన్నాయి మన దగ్గర, తీసుకునే గిట్ట కస్టమర్ దగ్గర. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్? ఇక్కడికి వచ్చి మన దగ్గర 10 days అవుతుంది అన్న. 10 days అవుతుంది. చూసుకోవచ్చు. ఎవరికైనా సరే మీకు డైరీ ఫామ్ పర్పస్, పెద్ద డైరీ ఫామ్ ఉండేటోళ్ళకి చూసుకోవచ్చు అన్న. దీని హైట్ గిట్ట నేను ఇంచుమించు ఆల్మోస్ట్ 6 feet ఉంటా. నా హైట్ దగ్గర ఉంది. తలెత్తుబూరు దీని తలకాయ గిట్ట చాలా సైజ్ ఇద్దరు మెయింటైన్ చేయాలి బర్రెది. ఇది మంచిగా సెట్ అయితే బ్రీడ్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది చాలా గుడ్ కండిషన్, మంచి బ్రీడ్, మంచి మిల్క్ కెపాసిటీ ఉంటది. ఓకే బ్రదర్, ఇది పాడిగేదైనా ఈనింది బ్రదర్? అన్న ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉండే మేము తీసుకున్నప్పుడు. నిన్న మార్నింగ్ ఈనింది అన్న. ఇది వచ్చేసి ఆడదూడే ఇచ్చింది అన్న. ఇది చూసుకోవచ్చు. దాని ఆర్డర్ గిట జున్నుపాల మీద ఉంది. ఇంకా
ఓకే. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనం 18 లీటర్స్ ఇస్తున్నాం అన్న. 18 లీటర్స్ 18 లీటర్స్ ఇస్తున్నాం. కెపాసిటీ 18 లీటర్స్. కెపాసిటీ 18 లీటర్స్ ఇస్తున్నాం. ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్ ఇది? ఇది వచ్చేసి తాడేత గేదె అన్న. ఇది తాడీత గేదె. తాడేత గేదె. ఎట్లా బ్రదర్ ఇక్కడ గేదెలు ఉన్న వాళ్ళు ఒక ఎన్నిసార్లు పాలు చూసుకుని గేదెలు కొనుక్కోవచ్చు బ్రదర్? అన్న మనము 18 లీటర్స్ చెప్తున్నాం, 15 లీటర్స్ గ్యారంటీ ఇస్తాము. 3 పూటలు కాకపోతే 4 పూటలు వచ్చి పాలు చూసుకోవచ్చు. పాలు చూసుకున్న తర్వాతనే కొనుక్కోండి బ్రదర్. తీసుకున్న పోయిన తర్వాత కూడా గ్యారంటీ ఏమైనా ఉంటుంది బ్రదర్? ఇప్పుడు ఎవరైనా ఒక కస్టమర్ తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు 6 లీటర్లో 7 లీటర్లో సంథింగ్ ఎంతో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది పొరపాటున ఒక 2 లీటర్లో 3 లీటర్లు ఇచ్చి గేదె ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగి ఒకవేళ పాలు ఇవ్వలేకపోయిన పక్షంలో మనం గ్యారంటీ ఏముంటుంది అన్న? మనం వాపస్ తీసుకుంటాం అన్న, తీసుకొని ఇంకో బర్రె ఇస్తాం. గేదెను ఎక్స్చేంజ్ చేసి గేదెను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదైతే గ్యారంటీనా? అదైతే గ్యారంటీ. అంటే ఎన్ని రోజుల లోపల ఒక 10 to 15 డేస్ మధ్యలో ఉంటే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము. అట్లనే బర్రె ఎక్స్చేంజ్ కావాలంటే చూసుకోవచ్చు, వచ్చి తీసుకోవచ్చు. ఎప్పటికీ మన దగ్గర స్టాక్ ఉంటేనే ఉంటది. బన్నీ గానీ, జఫ్రాబాదీ గానీ, ముర్రా గానీ ఆ గ్యారంటీ అయితే 15 డేస్ దాకా టైం ఉంటది అన్న. సో 3-4 పూటలు ఇక్కడ పాలు చూసుకోమంటున్నారు. ఇన్ కేసు తీసుకుపోయిన తర్వాత కూడా ఏ గేదెలో పాలు డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా సరే మీరు గేదెను మార్చి గేదెను అయితే ఇస్తాము. బూరిలో పంచకల్యాణి బ్రీడ్ ఇది చూసుకోవచ్చు అన్న. ఇది బన్నీ బ్రీడ్, బన్నీలో బూరి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంచకల్యాణి. దీని తలకాయ, దీని మూతి, కాలు, తోక అన్ని వైట్ గా ఉంటాయి. పంచకల్యాణి బ్రీడ్ అంటారు ఇది. ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉందన్న, ఇంకా 10 డేస్ లో ఇంతది. అంటే మీరు నిండు సుడి కూడా తెస్తారా బ్రదర్? నిండు సుడి గిట్ట తెస్తామన్నా, ఇంకా 10 డేస్ లో ఇంతది. మీరు చూసుకోవచ్చు దాని కండిషన్, అడర్ గిట్ట చాలా మంచి కండిషన్ లో ఉంది. చాలా హెవీ సైజ్ ఉంది బన్నీ బఫెలో. ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది బ్రదర్? దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనం 18 లీటర్స్ చెప్తున్నాం అన్న. 15 లీటర్స్ అయితే గ్యారెంటీ ఇస్తాం మనం. 18 లీటర్స్ ఇస్తుంది. ఎన్ని లీటర్ గేదె ఉంటుంది ఇది? ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అన్న. ఇది థర్డ్ లాక్టేషన్. మీరు తెచ్చేటివన్నీ ఇక్కడ డైరీ ఫామ్ లో ఉన్నటువంటి సెకండ్ థర్డ్ అంతే? థర్డ్ లాక్టేషన్ తెస్తాం అన్న మనం. ఫస్ట్ అంటే ఫస్ట్ గిట్ వస్తే మంచిగా హెవీ సైజ్ ఉన్నాయి అనుకో తీసుకొస్తాం. ఫస్ట్ దాంట్లోనే హెవీ సైజ్ ఉండి హెవీ అడ్డర్ ఉండి మంచి క్వాలిటీ, మంచి మిల్క్ కెపాసిటీ ఉంటే తీసుకొస్తాం. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్. ఓకే. 15 లీటర్ అయితే గ్యారంటీ ఇస్తారు. దీని రేట్ అందాజుగా? దీని రేట్ వచ్చేసి మనకి 160 చెప్తున్నాను నేను. 1,60,000 చెప్తున్నా. ఇంకా 10 డేస్ లో ఇంతది. 10 డేస్ లో ఇంతది. చలో లేక జదుషక్ లేక బ్రదర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్? మనం వచ్చేసి ఎండు కుట్టి, జొన్నలు కుట్టి ఉంటారు కదా, అదొకటి. మనం డ్రై పత్తి పిండి వేస్తాము, డ్రై కందిచున్ని వేస్తాము, మీకెంచి బూసా చల్లుతాం అన్న. ఇప్పుడు మీరు అక్కడ గుజరాత్ వెళ్తారు కదా, అక్కడ ఏం పెడతారు బ్రదర్? వాళ్ళు అక్కడేమో వాళ్ళు గోధుమలో పెడతారు. గోధుమ గ్రాస్ పెడతారు, ఎండిపోయింది. దానా మాత్రం సేమ్ పత్తి పిండి, శనగపొట్టు పెట్టేస్తారంట, డ్రై చేస్తారు అనమాట. వాళ్ళు నానబెట్టరు. మేము గిట్ట అదే ఫీడింగ్ ఇస్తామన్న. నానబెట్టేది అనే లేదు, డ్రై చేసేస్తాం, అది అట్లనే తింటే. ఇది చూసుకోవచ్చు అన్న, ఇది బన్నీ బర్రె. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్. ఇది మొన్న నైట్ అన్న. ఇది ఇప్పటికే జున్నుపాల మీద ఉంది. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనం 15 లీటర్స్ ఇస్తున్నాము. మనం అయితే 12 లీటర్స్ గ్యారంటీ ఇస్తాము. 4 సార్లు గ్యారంటీ ఇస్తాం. చూసుకోవచ్చు, అడర్ గిట్ట గుడ్ క్వాలిటీ ఉంది. బన్నీ బ్రీడ్ అనేది. రేట్ ఎంత చెప్తాను? దీని రేట్ వచ్చేసి 1,50,000 చెప్తున్నాం అన్న. నెగోషియబుల్ ఉంటది. 1,50,000 చూసుకోవచ్చు. పాలు అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా జున్ను పాల మీద ఉంది. పాలకి రానికి ఇంకా 2-3 డేస్ పడుతుంది అన్న. ఈయన తర్వాత ఎన్ని రోజులకు అది ఫుల్ ఫ్లెడ్జ్ గా పాలిస్తుంది, పాలలోకి దిగుతుంది? ఈయన తర్వాత అంటే మనకి 10 to 15 డేస్ దాకా మంచి బర్రె అనేది ఇంత మెత్తగా ఉంటది. ఒక 15 డేస్ తర్వాత సెట్ అయిపోతుంది బర్రె అనేది. అప్పుడు దాని మిల్క్ కెపాసిటీ ఏందో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు గుజరాత్ నుంచి పాడి గేదెలు ఎక్కిస్తారు కదా బ్రదర్, ఎక్కించిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేసరికి 5 రోజులు పడుతుంది జర్నీ? 5 డేస్ పడుతుంది అన్న. 3 స్టాప్స్ ఉంటాయి ఉంటది కదా. వస్తానే పాలు ఇవ్వగలుగుతాయి కదా, వచ్చిన తర్వాత అవి మళ్ళీ రికవరీ కానీ ఎన్నో టైం బట్టి? రికవరీ కానీ మాకు 4 డేస్ 5 డేస్ పడుతుంది అన్న టైం. తర్వాత మేము అప్పటి నుంచి సేల్స్ స్టార్ట్ చేస్తాము, కస్టమర్స్ గిట్ట కాల్ చేస్తాం. ఓకే. ఏదైనా సరే పాలకి దిగనికే గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు పడుతుంది. అక్కడ ఉండే గ్రాస్ ఫీడింగ్ కు ఎక్కువ పాలు ఇస్తాయి బ్రదర్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీడింగ్ కు పాలు ఎక్కువ ఇస్తాయి? లేదు బరాబరు ఆ ఫీడింగ్ ఫీడింగ్ లెవెల్ సరిపోతుంది? మనం అది ఫీడింగ్ ఒకటే ఉంటది అన్న. కాకపోతే ఏంటంటే వెదర్ చేంజ్ ఉంటది. అక్కడ ఉంటే ఫుల్ క్లైమేట్ కూల్ ఉంటది, లేకపోతే ఉంటే మొత్తం ఎండ ఉంటది. మన హైదరాబాద్ కండిషన్ ఏంటంటే ఎంత ఎండ కొట్టాలో అంత ఎండ కొడుతుంది, ఎంత చలి పెట్టాలో అంత పెడుతుంది. కాకపోతే ఇది ఏంటంటే జంగలం వేసినా అన్న. అంటే ఇప్పుడు మనము డైరీలో కూర్చోబెట్టి తినబెట్టే అవసరం లేదు. మీరు జంగల్ ఇచ్చిన తింటది ఏదైనా సరే, తిరిగి సెట్ అయిపోతాయి. సెట్ అయితే. ఓకే.
బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే డైరీ ఫామ్ లో పాలు పోసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు ఏ బ్రీడ్ బెటర్ బ్రదర్? అంటే డైరీలో పోస్తుంది అంటే ఇప్పుడు బయటికి సేల్ చేసుకుంటే ఓకే 90 రూపీస్ కా 80 రూపీస్ కా వాళ్ళకేం అంటే వాళ్ళకి ఫ్యాట్ కు దానికి సంబంధం ఉండదు. ఓకే. ఇన్ కేసు ఎవరైనా సరే డైరీలో కోసుకునే వాళ్ళకు ఏ బ్రీడ్ ఎక్కువ తీసుకుంటే better? ఏ బ్రీడ్ లో ఎక్కువ మనకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది బ్రదర్? మిల్క్ లో వచ్చేసి గుడ్ ఫ్యాట్ ఉండేది అంటే జఫ్రాది బఫెలోస్ అన్న. ఓకే. అది మళ్ళీ ఎట్లా అంటే 12 months దాకా మీకు మిల్క్ ఇస్తుంది అన్న. ఓకే. ఈ బన్నీ ఏమో 8 months ఇస్తాయి అన్న. హర్యానా ముర్రా గేదెలు వచ్చేసి 6 months దాకా మంచి పాలు ఇస్తాయి, తర్వాత కొద్దిగా దిగుతుంటాయి. మీరు మిల్క్ కెపాసిటీలో కానీ మిల్క్ లో కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ లో చూసుకుంటే జఫ్రాబాద్ ఈజ్ నెంబర్ 1 బఫెలో అన్న. సో ఎవరికైనా సరే మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే మాత్రం ఎంత వస్తుంది బ్రదర్? ఫ్యాట్ ఎంత ఉంటుంది ముర్రా? మనకి ముర్రా వచ్చేసి 7 నుంచి 8 మధ్యలో ఉంటది, జఫ్రాబాద్ 7 నుంచి 9 మధ్యలో ఉంటది అన్న. ఓకే. బన్నీ గిట్ట అంత ఇంచుమించు 7 to 8.5 మధ్యలో ఉంటది. ఓకే. బెస్ట్ మిల్క్ అంటే జఫ్రాబాద్, తర్వాత బన్నీ అన్న. బన్నీ కానీ కొంచెం జాఫరాబాద్ కట్టడం కొంచెం టైం తీసుకుంటది. అవును, జఫ్రాబాద్ కట్టడం కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే 12 months పాలు ఇస్తాయి కదా. 12 months పాలు ఇచ్చిన తర్వాత కట్పియం స్టార్ట్ చేయాలి. కొంచెం లేట్ గా కడుతుంది, మంచిగా బర్రె గిట్ట ఎక్కువ మిల్క్ కెపాసిటీ ఇస్తుంది, బర్రె గిట్ట స్ట్రాంగ్ ఉంటది, ఎంబడే కట్టకుండా టైం ఉంటది బర్రెకి. ఇప్పుడు ఒకవేళ కట్టించేటోళ్ళు అయితే ఎన్ని మంత్స్ కట్టియమంటారు? జాఫరాబాద్ ఇప్పుడు తీసుకున్న తర్వాత ఎన్ని వేల కట్టాలి? ఇప్పుడు మనం జాఫరాబాద్ అయితే 12 months దాకా ఇస్తది బఫెలోస్. మనము 8 months దాటిన తర్వాత ప్రెగ్నెంట్ చేపిస్తే మనకి మంచి టైంలో మిల్క్ కెపాసిటీ అనేది తగ్గకుండా అదే ఇంకా వచ్చే అయితే పెరుగుతాయి కానీ తగ్గదు. కానీ ఇప్పుడు అంటే చాలా మంది క్రాస్ చేయడం అంటే 3 నెలల తర్వాత ఇమీడియట్ క్రాస్ చేయలేదు, అలా చేపిస్తే బర్రెలు వచ్చేసి మిల్క్ తగ్గిపోతుంది. అంటే మీరు ఓన్లీ జాఫరాబాద్ వరకు చెప్తున్నారా? మిగతా కూడా అట్లా ఏ బర్రెకైనా సరే అన్న, ఇప్పుడు మనం పచ్చి మీద ఉంటది, అది చాలా వీక్ ఉంటది బర్రె అనేది. మనం మంచిగా ప్రోటీన్ పెట్టి దానా గిన్నె పెడితే ప్రోటీన్ వస్తుంది దానికి మళ్ళీ ఎంబడే ప్రెగ్నెంట్ చేపిస్తే బర్రె అనేది వీక్ అయిపోతుంది. సో అందుకే మిల్క్ తగ్గిపోతుంది. అంటే మీరు ఏమంటున్నారు, పాలు కొంచెం తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత క్రాస్ చేయాలి? 6 నుంచి 8 months మధ్యలో చేయాలి, మాక్సిమం 7 months దాటిన తర్వాత చేయాలి ప్రెగ్నెంట్ అనేది. అప్పుడు బర్రె అనేది గుడ్ కండిషన్ ఉంటది, బర్రె దిగిపోదు, నెక్స్ట్ ఈతలో పాలు పెంచుతుంది. ఇంకా కానీ చాలా మంది అంటుంటారు కదా, అట్లా క్రాస్ చేపిస్తే డైరీ ఫామ్ నిలబడదు, కానీ 4 నెలలకు 100% క్రాస్ చేయాల్సిందే అది అనేసి అంటుంటారు కదా. అంటారు కానీ వాళ్ళు చూసుకుంటారు, మిల్క్ కోసం చూసుకుంటారు, కానీ బర్రె గిట్ట ఖరాబ్ అయిపోతుంది అన్న. నెక్స్ట్ ఈత వచ్చేకల్లా ఇంకా పాలు దిగిపోతే వాళ్ళు ఎవరికో దేనికి తక్కువ రేటుకి అమ్మేసుకోవాలి. మనకు బర్రె ఉండాలి, 10 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి, 10 ఈతలు ఈనాలంటే బర్రె వచ్చేసి 8 months అవుతూనే ప్రెగ్నెంట్ చెప్పాలి. ఓకే, దీని డీటెయిల్స్ చెప్పండి బ్రదర్. ఇది వచ్చేసి బన్నీ బఫెలో అన్న. ఇది వచ్చేసి మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనము 15 liters చెప్తున్నాము, 12 liters అయితే గ్యారంటీ ఇస్తాము. చూసుకోవచ్చు బర్రె గిట్ట గుడ్ కండిషన్ లో ఉన్నాయి, సన్లు గిట్ట ఇది గ్యాప్ ఉంటది చూసుకోవచ్చు, మీరు అడ్డర్ గిట్ట చూసుకోవచ్చు. లాస్ట్ లో వచ్చిన దాంట్లో కొంచెం రేట్ తక్కువ, ఇదేనా రేట్ తక్కువనా? అంతే రేట్ ఎంత అంటే మిల్క్ బట్టి రేట్ ఉంటాయి అన్న. ఇప్పుడు ఇది 12 liters గ్యారంటీ ఇస్తున్నాము. ఓకే. మనము దీని రేట్ వచ్చేసి 150 చెప్తాము, ఏమన్నా చూసుకుంటే తగ్గొచ్చు. ఓకే బ్రదర్, ఇక్కడ నెక్స్ట్ లోడ్స్ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్? ఇక్కడ నెక్స్ట్ లోడ్ వచ్చేసి మనకి 5 days ఆల్రెడీ బన్నీ లోడ్ స్టార్ట్ అయిందన్న. ఫస్ట్ స్టాప్ లో ఉంది, మన బరోజ్ అనే ఫస్ట్ స్టాప్ లో ఉంది. ఈ రోజు నైట్ బయలుదేరితే సెకండ్ స్టాప్ కి వస్తుంది, ఇంకా 5 days లో వస్తుంది, అంటే 3 days లో వస్తుంది. నేను 2 days అవుతా చూపిస్తుంది అది. బ్రదర్ ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఇది ఎంత దూరం ఉంటుంది బ్రదర్? కూకట్పల్లి నుంచి 27 నుంచి 30 kilometers మధ్యలో ఉంటది అన్న. మన సంగారెడ్డి నుంచి ఇటు సంగారెడ్డి వచ్చేసి 12 kilometers ఉంటది అన్న. ఈ రుద్రాడం అనే పటాన్చెరు 12 kilometers. 12 kilometers. సో హైదరాబాద్ కూడా దగ్గరలోనే ఉంటుంది. హైదరాబాద్ కూడా దగ్గర, ఓఆర్ఆర్ నుంచి కరెక్ట్ 11 kilometers ఉంటది, పటాన్చెరు నుంచి 12 kilometers. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఏమైనా గుర్తుంది? ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి 3 అన్నం అనేది. 3 ముత్తంగి. ఓకే, ముంబై హైవే ముత్తంగి. ఓకే. ఇది చూసుకోవచ్చు, ఇది పంచకళ్యాణి గేదె ఉంది బ్రదర్. ఇది వచ్చేసి బన్నీ బ్రీడ్ అన్న. బన్నీ బ్రీడ్ లో పంచకళ్యాణి. ఇది మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనం చూసుకోవచ్చు 18 liters చెప్తున్నాం అన్న దీనికి. దీన్ని అడర్ గిట్ట చూసుకోవచ్చు, సన్లు గిట్ట గ్యాప్ చూసుకోవచ్చు. మనము చాలా గుడ్ కండిషన్ ఉంది, ఏబీ సైజ్ బర్రె అనేది. బ్రదర్ ఎవరైనా సరే కొత్తగా తీసుకునే వాళ్ళకి గేదెల గురించి అంత తెలియకపోతే ఎలాంటి గేదెలు తీసుకుంటే ఎక్కువ పాలిస్తారు బ్రదర్? గేదె ఎట్లుండాలంటే జాఫ్రాబాదీ మిల్క్ కోసం అయితే జాఫ్రాబాదీ అన్న, జాఫ్రాబాదీ బన్నీ. మీరు బర్రె అందం చూడాలి, అది చూడాలంటే మనకి హర్యానా ముర్రా, మళ్ళీ పాలు గిట్ట ఎక్కువ ఇస్తాయి అన్న. కాకపోతే అవి 6 months ఇస్తాయి, జాఫ్రాబాద్ వచ్చేసి 12 months ఇస్తాయి అన్న. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా బ్రదర్, ఇది ఎన్నో అయితే గేదె ఉంటది? ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అన్న. ఇది థర్డ్ లాక్టేషన్ ఈనిందా అన్న. ఇది దీనికి వచ్చేసి మొగదుడ్డు. ఇప్పుడు ఎన్ని రోజులు ఇది 15 days అవుతుంది అన్న. పాలు ఎన్ని ఉన్నాయి బ్రదర్? పాలు వచ్చేసి మనము 18 liters చెప్తున్నాము, 15 liters గ్యారంటీ ఇస్తాం. 15 liters చూసుకోవచ్చు గేదె మీరు. అయితే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇక్కడ గేదెలు? ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనది ఓన్ వెహికల్ బొలెరో ఉందన్న. ఓకే. ఎవరైనా కస్టమర్ వచ్చి తీసుకున్నారు అనుకో, మనం ఓన్లీ డీజిల్ పుట్ట తీసుకుంటాం, కిరాయం తీసుకోము. ఒకవేళ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అంటే
ఇక అది కిరాయి మాట్లాడుకోవాలి. నా దగ్గర అయితే 2 బర్లకు సరిపోయే ట్రాన్స్పోర్ట్ ఉంది. 2 బర్లు సరిపోయేది మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంది. దానికి డీజిల్ నిమిత్తం అమౌంట్ పెట్టుకోవాలా. ఒకవేళ 4-5 గేదెలు తీసుకుని అయితే మీరు ట్రాన్స్పోర్ట్ వెహికల్ మాట్లాడిస్తారు, చూపిస్తారు, సపరేట్ రేట్ మాట్లాడుకోవాలి. ఓకే బ్రో. అన్న ఇది గిట్ట చూస్తే బన్నీ బ్రీడ్ అన్న. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అన్న. చాలా సెకండ్ లాక్టేషన్ మంచి బర్రె అన్న. చూసుకోవచ్చు లేత ఉంది బర్రె గిట. సన్లు గిట చిన్న ఉండే, అడవి గిట పెద్దగా ఉంటది, మంచి కండిషన్. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ ఉన్నాయి అన్న మన దగ్గర. ఇప్పుడు ఈగిందా 14 లీటర్స్. మనం 10 లీటర్స్ గ్యారంటీ ఇస్తాం అన్నది. ఓకే, 10 లీటర్స్ గ్యారంటీ. ఫార్మర్ కు ఫైనల్ రేట్ వచ్చేసరికి ఇలాంటి గేదెలు ఎంత పడతాయి బ్రదర్? ఇలాంటి గేదె వచ్చేసి మనకి 1,40,000 దాకా వస్తుంది అన్న. 40,000 వస్తుంది. మీరు చూసుకోవచ్చు బర్రె గిట్ట చాలా లేట్ ఉంది. ఎవరైనా డైరీ ఫామ్ లో ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకో, నేను ఎక్కువ సంవత్సరాలు నడిపేయాలి, మిల్క్ ఎక్కువ ఇవ్వాలంటే ఇలాంటి బర్రెలు పెట్టుకుంటే ఒక 5-6 ఈతలు ఎక్కువ ఇంతది. మిల్క్ గిట్ట చాలా వచ్చే ఈతకి ఇంకా పెంచుతుంటది. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడు ఎవరి లోడ్ కు గుజరాత్ నుంచి వస్తాయి కదా మీకు బన్నీ జాఫరాబాద్, ప్రతి లోడ్ కు మీరు అక్కడికి వెళ్ళి చూస్తారా లేకపోతే మీ మంచి ఉంటే అక్కడ మేము వెళ్ళి చూస్తాం అన్న. వెళ్ళి మేము స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాం. జంగల్లో తిరుగుతాం. భావనార్ జంగల్ ఒకటి, బుజ్జు జంగల్ ఒకటి తిరిగి ఒక్కొక్క బర్రెని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని బండ్ల లోడింగ్ చేసి పంపిస్తాం. ఇప్పుడు అక్కడ మీరు ఎన్ని పూట్ల పాలు చూసి అంటే నిండుసుడి అయితే ఓకే. నిండుసుడి అంటే అక్కడ మీరు నిండుసుడి ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, పాడివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? మేము పాడివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్న. నిండుసుడి అంటే మనకు రిస్క్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు లోడ్లు వచ్చేటప్పుడు ఈనింది అనుకో బర్రె వచ్చేసి మనం ఏం చేయలేము. రన్నింగ్ లా డ్రైవింగ్ అవుతుంటే బర్రె ఈనింది అనుకో, వెనకాల ముంగట ఏదైనా బర్రె దొక్కితే దుడ్డు అయినా చనిపోతుంది. అప్పుడు బర్రె గిట పాలు ఇచ్చుడు బంద్ చేస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. మాక్సిమం ప్రిఫర్ చేస్తుంది అంటే పాడి గేదెలే అన్న. పాడి గేదెలు ఇప్పుడు తొక్కడం వల్ల ఒకవేళ ఇన్ కేసు దూడ ఏదైనా సరే అంటే వర్కర్ సరిగా చూసుకోవడం వల్ల దూడ ఏదైనా ఇన్ కేసు ఏదైనా సరే అది ఒకవేళ చనిపోయింది అనుకుని మినిమం 5,000 ఫరక్ ఉంటుంది మీకు రేట్ల మీద. అంటే కొనేటోళ్ళు కొంటారు, దూడ ఉండేదానికి అయితే వాళ్ళు పక్క 5,000 కాదన్నా ఇంకా చాలా తక్కువ రేట్ కలుగుతారు. పడ్డ రేట్ గిట్ట అడిగారు కస్టమర్లు. అట్లాంటి వాళ్ళు గిట్ట అడిగిన వాళ్ళు గిట్ట ఉన్నారు కస్టమర్ మన దగ్గర. మేము ఏం చేసినాం అంటే వాళ్ళకి సెట్ చేసి ఇచ్చినాం మేము. అంటే కొంతమంది సూదులు కొడుతుంటారు కదా, మనం చేతోని షేప్ పట్టిపించి సెట్ చేసి ఇచ్చినాము. మన రీసెంట్ గా ఒక జఫరాబాద్ బఫెలో రాజమండ్రి దగ్గర సూర్యరావుపేట అని కస్టమర్ తీసుకుపోయాడు. ఆయనకు సెట్ చేసి ఇచ్చినాం బర్రె. దుడ్డే ఇక్కడ వచ్చిన తర్వాత చనిపోయింది. అది మెత్తగా అయిపోయి ఉండే బండ్లో సరిగ్గా చూసుకోవాలి డబ్బా వాళ్ళు. ఇక్కడ ప్యాకేజ్ చేస్తారా బ్రదర్ లేకపోతే అట్లా అంటే కొన్ని నాలుగు మధ్య ప్యాకేజ్ చేస్తున్నారు చాలా మంది. దుడ్డలు చనిపోతే ప్యాకేజ్ చేసి ఇస్తున్నారు కదా, అంటే దుడ్డను అది దుడ్డున్నట్టు ఫీల్ అయ్యి పాలిస్తుంటారు కదా, అలా బొమ్మ చేపిస్తారు. బొమ్మ చేపిస్తారు. చేపిస్తే దుడ్డని గుర్తుపడితే మంచిది. లేకపోతే మనం సూది అయితే కొట్టము. మనమైతే షేప్ బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ షేప్ బట్టే ఇప్పిస్తాం మనము. దుడ్డని తీసుకోకపోతే చనిపోయిన తర్వాత షేప్ బట్టి ఇచ్చేస్తాం. లేకపోతే నేనే ఉంచుకుంటా, అట్టనే పాలు వెనుకుంటే. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రుద్రవరం దగ్గర డైరీ ఫామ్ లో మీకు ఎనీ టైం వచ్చేసి గేదెలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి బ్రదర్ గేదెలు అయితే డైరీ ఫామ్ లో? ఎవ్రీ టైం ఉంటాయి అన్న. స్టాక్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయి. నెలలో 2-3 రోజులు దిగుతూనే ఉంటాయి, సేల్ అయితేనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఓకే, ఎవరికైనా సరే మీకు పాడి గేదెలు నిండుచుడి గేదెలు అయితే తక్కువ ఉంటాయి, నిండుచుడి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీరు వచ్చి విజిట్ చేసి 2-3 పూట్ల చూసుకొని తీసుకోవచ్చు. బ్రదర్ ఇక్కడ ఉండడానికి ఏమైనా అకామిడేషన్ అదే పడుకోనికి ఫుడ్ అట్లా ఏమైనా ఉందా? మనం ఫుడ్ ఇస్తామన్నా, రూమ్ ఇస్తాము, ఎన్ని పూటలన్నా చూసుకోవచ్చు. సాటిస్ఫై అయిన తర్వాత గేదెలు సాటిస్ఫై అయితే కొనుక్కోవచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, అట్లేం లేదు. ఓకే, అట్లా. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వాట్సాప్ కాల్ చేసి ఒకసారి గేదెలు చూపమని చూపిస్తారా? చూపిస్తాం మనం, అట్లేం లేదు. మేము గుజరాత్ నుండి గిట్ట కాల్ చేసిరంటే అప్పుడైనా వాట్సాప్ కాల్, వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాము. హైదరాబాద్ డైరెక్ట్ వచ్చి మీరు వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ వస్తాను. ఓకే, ఫుడ్ ఉంటది, అకామిడేషన్ ఉంటది. మళ్ళీ మనకు వచ్చేసి ఎవరైనా కొనుక్కుంటే గిట్ట వెహికల్ గిట్ట ఉంటది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.